హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా కూర మసాలా వడ అండి. శనగపప్పు ఉంటే చాలా రోజులైంది చేశాను చెప్పి మసాలా వడ చేశాను. ఎర్ర శనగలున్నా నానేసుకోండి, శనగపప్పున్నా నానేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. అల్లం, పచ్చిమిరపకాయ, కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీకి వేసేసుకోండి. పచ్చిమిరపకాయ అన్నీ మనం వడకేసినట్టే వడ చేసేసుకోండి. తర్వాత వడ వేసేసుకోండి. నూనె పొయ్యి మీద పెట్టేసి, నేను పప్పు వేసింది వీడియో తీయలేదు, అందుకని చూపించట్లేదు. మా పెద్దోడు డ్రాయింగ్ ఉందని చెప్పి సెల్ తీసుకున్నాడు, అందుకని వీడియో చేయలేదు దాన్ని. అందుకని పప్పు వేసింది చూపించలేదు. ఎంత బాగా వచ్చాయండి వడలు, ఎంత బాగా వచ్చాయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ కూర ఎంత బాగుంటుందో మసాలా వడ. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను, పిల్లలు బాగా తింటారు, బాగా టేస్టీగా బాగుంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూడండి, పర్ఫెక్ట్గా చేయండి. ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది. అసలుకి ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు ఈ కూరని, అలా ఉంటుంది ఇది. అంత బాగా వస్తుంది కూర మటుకు. ఒకసారి చేసి చూడండి ఎంత బాగా వస్తుందో. వాటిలన్నీ తీసేస్తున్నాను. కాలిన తర్వాత ఎర్రగా కాల్చుకోండి బాగా. ఒక పక్క టమోటాలు, ఎర్రగడ్డలు కోసేస్తాను కూరకు సంబంధించి. పొయ్యి మీద పెట్టేసి పక్క వండేస్తున్నాను. గబగబా ఆయిల్ వేసి కొంచెం తిరగమాత గింజలు వేసేసి, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎండలకి కూల్ డ్రింక్స్ ఎవరు తాగొద్దండి. కూల్ డ్రింక్స్ తాగి వాటి వల్ల రోగాలు తెచ్చుకోవద్దు. మన ఇంట్లో ఉండే మజ్జిగ, టెంకాయ నీళ్ళు, నిమ్మరసం అవి తాగండి. వాటిలో విటమిన్ డి ఉంటాయి. ఎండలకి అదే ముఖ్యం మనకి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మసాలా వడ కూర ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎంత బాగుంటుందో కూర. తిన్నారంటే వదిలిపెట్టరు దీన్ని, కూర మటుకు. తిని నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఎలా ఉందో, వండుకున్నారని, ఎలా చేశానని. అవి బాగా మగ్గిన తర్వాత మూత తీసేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసాం కదా, ఇంక మగ్గినాయి కదా, కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకోండి. కూరలో కారం వేసేసి ఇంక వాటర్ పోసేసేయండి. దిగిన తర్వాత కలిపెట్టేసేసి ఇంక బాగా వాటర్ పోసేసి ఇంక వడలేసేయండి. ఇంకా అంతేనండి. ఇంకో వరకునే ఉడికిపోతుంది. ఇది నీళ్ళు ఎక్కువగా పీల్చేసుకుంటాయి, అంటే వడలు బాగా పీల్చుకుంటాయి. తక్కువ నీళ్ళు పోయి కాకండి, వడలు పీల్చుకుంటాయి వాటర్. చూడండి ఎట్లా ఉడికిపోయినాయో. దీంట్లో ఇంకా నేను ఇంట్లో దంచి పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను. అది కొంచెం అంటే బాగా కలిపెట్టబాకండి, వడలు చిదిరైపోతాయి. కొంచెం కలిపినట్టుగా ఓపెన్ చాలు, ఇంకా బాగా వస్తుంది. చూడండి ఎలా ఉడికిందో, గ్రేవీ బాగుంది కదా, చిక్కబడింది కూర. మీకు నచ్చితే వండుకొని చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కూర ఒకసారి వండుకొని చూడండి, ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇట్లాంటివి కావాలంటే కామెంట్ పెడుతుండండి, చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను. బాయ్ అండి.